హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓట్స్ ఎగ్ ఉత్తప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా హెల్దీ రెసిపీ అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, ముందుగా దోసపిండిని సిద్ధం చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దోసపిండి రెడీగా ఉన్నట్లయితే ఈ ఓట్స్ ఎగ్ ఉత్తప్పం త్వరగా అవుతుంది. ఇప్పుడు ఈ దోశ పిండిలో 4 స్పూన్స్ ఓట్స్ వేసుకోవాలి. ఓట్స్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల ఉత్తప్పం చాలా సాఫ్ట్గా వస్తుంది. దీనిని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ ఆనియన్స్, 1/2 కప్ క్యాప్సికమ్, 1/2 కప్ టమాటో, 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 1 ఎగ్ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. కళాయి హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యేలా తిప్పుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ని మరి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోకూడదు, అవి త్వరగా కుక్ అవ్వవు. కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టూ మినిట్స్ క్యాప్సికమ్ కుక్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. మొత్తం కలుపుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల వెజిటబుల్స్ త్వరగా కుక్ అవుతాయి. మొత్తం కలుపుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి.
ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న దోసపిండిని ఒకసారి మొత్తం కలుపుకొని చల్లారబెట్టుకున్న కర్రీని ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. దోసపిండిలో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి వేయడం లేదు. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్ హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దోసపిండిని చక్కగా ఉత్తప్పం సైజులో చక్కగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు కావలసిన సైజులో వేసుకోవచ్చు. పెద్దగా కావాలనుకుంటే పెద్దగా వేసుకోండి, చిన్నగా కావాలనుకుంటే చిన్నగా వేసుకోవచ్చు. దీనిని 2 minutes కుక్ చేసుకోవాలి. పైనుంచి ఎగ్ వేసుకోవాలి. ఎగ్ స్లిప్ అవుతుంది, చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. స్లిప్ అయినా పర్వాలేదు. చూశారు కదా, ఈ విధంగా ఎగ్ ఉత్తప్పం 2 minutes కుక్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పుకొని కుక్ చేసుకోవాలి. ఇది పిల్లలకు చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్, చాలా బాగుంటుంది. చూశారు కదా, బ్యాక్ సైడ్ కూడా చక్కగా కుక్ అయింది. రెండు వైపులా ఇలా చక్కగా కుక్ చేసుకోవాలి. దీనిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సేమ్ అదే ప్రాసెస్లో మరొక ఉత్తప్పాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో ఉత్తప్పాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. గరిటెతో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఎగ్ని
బీట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం, ఎలా అయినా వేసుకోండి. ఇక్కడ నేను ఎగ్ని బీట్ చేసుకొని వేసుకున్నాను. దీనిని 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దీనిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూశారు కదా, 2 వైపులా చక్కగా కుక్ అయింది. చాలా సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలకు ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. డైట్ ఫాలో అయ్యే వారికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.